నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి జనరల్గా డిఫరెంట్ జ్యూసెస్ ట్రై చేస్తూ ఉంటారు కదా, సలాడ్స్ కూడా తింటూ ఉంటారు. కానీ ది బెస్ట్ జ్యూస్ ఇప్పటి వరకు ఉన్న అన్ని జ్యూసెస్లో ది బెస్ట్ జ్యూస్, ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పుకొస్తున్నారు. ఇది నేను చెప్పడం కాదండి, మనతో పాటు ఉన్న డాక్టర్ గారే వివరిస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, వెయిట్ లాస్కి ఒక బెస్ట్ జ్యూస్ ఉంది. దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ మనకి మన బాడీలో ఉన్న ఫ్యాట్ని స్క్రేపింగ్ ఎఫెక్ట్లో తీసేస్తుంది, స్క్రేప్ చేసేస్తుంది మన బాడీ ఫ్యాట్ని అని చెప్పుకొస్తున్నారు. సో అదేంటి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? వెయిట్ లాస్కి బెస్ట్ జ్యూస్ ఇవాళ మనం మీరు చెప్పేటట్టు డిస్కస్ చేస్తున్నాము. అది కుకుంబర్ జ్యూస్. సో కుకుంబర్ జ్యూస్ అని అందరు క్వశ్చన్ మార్క్ వేస్తారు, ఎలా హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్. దీంట్లో 90% వాటరే ఉంటుంది. న్యూట్రిషన్లో కూడా వెరీ గుడ్. ఓకే. విటమిన్ కే ఉంటుంది దీంట్లో. సో కుకుంబర్ జ్యూస్లో విటమిన్ కే ఉండడం వల్ల ఇది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది మన బాడీలో. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అవి జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి జాయింట్ పెయిన్స్ తగ్గిస్తుంది. ఓకే. అండ్ హై ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల వెయిట్ లాస్లో డైరెక్ట్ హెల్ప్ చేస్తుంది. డైజెషన్ని మంచిగా చేస్తుంది. అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే బ్యాడ్ బ్యాక్టీరియాని తీసేస్తుంది మీ బాడీలో, గుడ్ బ్యాక్టీరియాని మళ్ళీ రీస్టోర్ చేస్తుంది. సో వెరీ గుడ్ ప్రీబయోటిక్ ఇది అట్లా. సో అందుకే డైలీ కన్జ్యూమ్ చేయండి అంటాను నేను. డైలీ కన్జ్యూమ్ చేస్తే వెయిట్ లాస్ చేస్తుంది, హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అది కూడా మళ్ళీ రిపేర్ చేస్తుంది అనమాట డయాబెటీస్ని. అండ్ స్కిన్ హెల్త్, కొందరికి ప్రాబ్లం ఉంటుంది కదా, కొందరికి డార్క్ సర్కిల్స్ ఉంటాయి. మీరు చూడండి, డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు కుకుంబర్ కట్ చేసుకొని పెట్టుకుంటారు, బట్ దాని బదులు మీరు జ్యూసే కన్జ్యూమ్ చేయండి డైరెక్ట్. సో వెరీ బెనిఫిషియల్ ఉంటుంది. ఓకే. ఇదేంటి ఈ పౌడర్ ఏంటి? ఇది జీలకర్ర పౌడర్. ఓకే. సో జీలకర్ర పౌడర్ ఏం చేస్తుందంటే దీంట్లో కూడా వెయిట్ లాస్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. ఈ వెయిట్ లాస్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు చూడండి, మనం పోపు పెట్టినప్పుడు జీలకర్ర వేస్తాము. సో జీలకర్ర పౌడర్ డైరెక్ట్ మీరు జ్యూస్ లో కన్జ్యూమ్ చేశారనుకోండి, దీంతో కంబైన్ చేసినప్పుడు ఇంకా దాని ప్రాపర్టీస్ మంచిగా ఎన్హాన్స్ అయిపోతాయి. సో అందుకే జీలకర్ర పౌడర్ కూడా మనం వాడుతున్నాం ఇవాళ. ఓకే. సో స్టార్ట్ చేద్దామా మన జ్యూస్ ప్రాసెస్ ని? సో ఇప్పుడు మనం చూద్దాం ఎట్లా ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ మనం కుకుంబర్స్ తీసుకుందాం అన్నమాట. కుకుంబర్స్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనం ఈ జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తాము. ఓకే. ఒక హాఫ్ టేబుల్ స్పూన్, వన్ స్పూన్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్. ఓకే. ఇంకా కొద్దిగా తీసుకోండి. కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తున్నాం మనం, ఎందుకంటే దాని ప్రాపర్టీస్ మంచిగా ఎన్హాన్స్ కూడా అవుతాయి అండ్ ఫుల్ బెనిఫిట్ తీసుకోవాలి మనం దాన్ని. జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం థిక్గా ఉంది కదా సార్, వాటర్ యాడ్ చేసుకుందాం. స్మూదీ అంటారు కదా అందరూ, ఈ మధ్య స్మూదీస్ చాలా నడుస్తున్నాయి. సో ఇది స్మూదీ లాగా అయిపోయింది. మీరు స్మూదీ లాగా కూడా తీసుకోవచ్చు, లేదంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయండి దీంట్లో. ఓకే. ఇప్పుడు మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. స్మూదీ చేసుకున్న వాళ్ళకి వాటర్ యాడ్ చేసే అవసరం లేదు. ఇప్పుడు మనం ఇది ఒక జార్ లో తీసుకుందాం. ఓకే. ఇప్పుడు మన స్మూదీ కమ్ జ్యూస్ రెడీ ఉంది. ఓకే. అండ్ చూడండి దీని కలర్ ఎంత మంచిగా వచ్చింది. అవును, బనానా జ్యూస్ లాగా ఉంది మనం జీరా యాడ్ చేయడం వల్ల. అవును. సో వెరీ నైస్. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, మనం దీన్ని స్ట్రెయిన్ చేయలేదు, అంటే ఫిల్టర్ చేయలేదు. ఎందుకంటే దీంట్లో ఉన్న ఫైబర్ తీయొద్దు. ఫైబర్ తీస్తే వేస్ట్. మళ్ళీ మీరు ఏం అడుగుతారు, అట్లా అంటే డైరెక్ట్ తినొచ్చు కదా అనేసి. బట్ మీరు స్మూదీ ఎందుకు చేసుకున్నారంటే, మనం ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం దీంట్లో. జీలకర్ర పౌడర్ యాడ్ చేసాం. సో అది కూడా మంచిగా బ్లెండ్ అవుతుంది దాంతో. అది కాకుండా ఇంకోటి చెప్తాను నేను, మనం జీలకర్ర పౌడర్ యాడ్ చేసాము, దాని బదులు మీరు మిరియాలు యాడ్ చేయొచ్చు కొద్దిగా. సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మిరియాలు యాడ్ చేసి తీసుకోవచ్చు. జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా మిరియాలు యాడ్ చేసి తీసుకోవచ్చు. దాని తర్వాత సొంపు ఉంటుంది కదా, అది కూడా దీంట్లో యాడ్ చేస్తే మీకు డైజెషన్ లో మంచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు రెండు, ఇక ఈ సోంపు అండ్ ఇది జీలకర్ర రెండు ఒకటే ఫ్యామిలీకి చెందినవి కాబట్టి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. రెండు కూడా యాడ్ చేయొచ్చు. సోంపు అంటే మీకు ఫ్లేవర్ ఇంకా వేరేగా ఉంటుంది. మీ ఫ్లేవర్ ని బట్టి మీకు ఏ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఆ ఫ్లేవర్ మీరు యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే. మన జ్యూస్ అయితే రెడీ.
ఓకే. వెరీ సో నైస్ అండి. డైలీ మీరు ఇది కన్జ్యూమ్ చేయండి. ఎప్పుడు కన్జ్యూమ్ చేయండి అంటే నైట్ టైం డిన్నర్ స్కిప్ చేసి ఓకే. డైలీ స్మూదీ లాగా చేసుకొని మీరు తీసుకోవచ్చు ఓకే. థిక్‌గా. థిక్గా. లేదు మీకు స్మూదీ ఇష్టం లేదు అంటే కొద్దిగా జ్యూస్ లాగా చేసి ఇది తీసుకొని దాని తర్వాత డిన్నర్ తినండి. సో ఫీలింగ్ ఆఫ్ సాటియేషన్ ఉంటుంది, ఓకే. తొందరగా కడుపు నిండిపోతుంది అనమాట. అండ్ ఓకే. డిన్నర్ లైట్ ఉండడం వల్ల నెక్స్ట్ డే డైజెషన్ లో కూడా ప్రాబ్లమ్స్ అనేటివి ఎగ్జాక్ట్లీ. వెరీ నైస్ సార్. సో చూసారు కదా వ్యూయర్స్, వెయిట్ లాస్ స్మూతీ. కీరాతో స్మూతీ చేసుకోవడం జనరల్‌గా అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ మనం ఎక్స్‌ట్రా దీంట్లో ఉన్న క్వాలిటీని ఎన్హాన్స్ చేయడానికి, దీంట్లో ఉన్న ప్రాపర్టీస్‌ని ఇంకా పెంచడానికి సార్ మనకి జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసి చూపించారు. అసలు వెయిట్ లాస్‌కి ఎలా హెల్ప్ అవుతుంది, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, అలాగే కాన్‌స్టిపేషన్ కూడా దూరం అవుతుందని చెప్పుకొస్తున్నారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మంచి జ్యూస్ మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ. నమస్తే.